దేవుడు మా హృదయంలో పెట్టిన ఆ కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నా. ఉపవాసము అంటే మేము ఉపేక్షించుకోవాలి. అంటే ఖచ్చితంగా పరీక్షించుకోవాలి, పరిశుద్ధంగా మార్చడానికి, పరిశుద్ధంగా పరచుకోవడానికి. అంటే వాక్యం మన హృదయంలో ఉండాలి. అంటే సహవాసం దేవునితో ఉండాలి, సంఘంతో ఉండాలి. అంటే ముందుకు వెళ్ళాలి ముక్తిని పొందుకునేంత వరకు. కాబట్టి ఉపవాసంలో ఉన్న అద్భుతమైన రహస్యం పొందుకోవాలంటే దేవునికి దగ్గరగా వెళ్ళాలి. హల్లెలూయా. ఉపవాసము ఎందుకు ఉండాలి? మనము పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకోవడానికి. నినివే పట్టణస్థులు వాళ్ళు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు, ఆనందాన్ని పోగొట్టుకున్నారు, ఐశ్వర్యమును పోగొట్టుకున్నారు. తద్వారా వారు మిగిలించింది దేవుని ఉగ్రత, మరణము, కోపము వచ్చి పైబడింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆ 40 రోజుల ఉపవాసంలో ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే వారి జీవితం నుంచి దూరమై వారి కుటుంబంలో కష్టాలు, గొడవలు, ఇబ్బందులు మొదలై దేవుని ఉగ్రతకు గురి అయిన తర్వాత, ఉపవాసము చేసిన తర్వాత గొప్పగా దేవుడు మరలా తిరిగి పొందుకునే గొప్ప రక్షణ, ఆనందం, ఆరోగ్యం, కుటుంబానికి, దేశమునకు గొప్ప క్షేమము, సాక్షాత్తుగా దేవుని ఉగ్రత నుంచి విడుదల, రక్షణ అనుభవము వారికి దయచేశాడు. హల్లెలూయా. రోజు వింటున్న సహోదరి, సహోదరుడా, ఏదైనా పోగొట్టుకున్నారా? ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారా? బలమును పోగొట్టుకున్నారా? లేదా కష్టాలు, సమస్యల వల్ల ఇబ్బందులు పాలై అయ్యో నేను పోగొట్టుకున్నా, తిరిగి దేవుడు మాకు ఇస్తాడా? ఏది పోగొట్టినప్పుడు కూడా ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప విజయము ఇస్తాడు, అందులో సందేహం లేదు. ఆమేన్. రెండవదిగా సాతాను తంత్రమును జయించడానికి యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసము ఉన్నప్పుడు సాతాను ఎన్నో విధాలుగా, శతల విధాలుగా శోధించాడు, వేధించాడు. అనని మాట అన్నాడు, నువ్వే దేవుని కుమారుడు అయితే రాయిని రొట్టెగా మార్చు. సో ఎన్నో శత విధాలుగా ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఉపవాసము ద్వారా, దేవుడి యొక్క మాటలు తన హృదయంలో ఉండడం ద్వారా సాతానును ఎదిరించాడు. బైబిల్ సెలవిస్తుంది, ప్రభువుకు లోబడండి, అపవాదిని ఎదిరించండి. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించండి. యేసుక్రీస్తు ప్రభు అపవాదిని ఎదిరించాడు. తద్వారా శరీర ఆశ, నేత్ర ఆశ, జీవ డంబమును జయించాడు. సో ఈ లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, శాపాన్ని జయించాడు, చివరికి మరణాన్ని జయించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు సైతానిక తంత్రం ద్వారా, వారి ప్రయత్నం ద్వారా ప్రతి కుటుంబము, ఒకవేళ సాతాను తంత్రం వల్ల వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, కష్టాల వల్ల, ఇబ్బందుల వల్ల, ఇరుకుల వల్ల, భర్త భార్య మాట వినకుండా, పిల్లలు తల్లుల మాట వినకుండా, త్రాగుడుకు బానిసై బలహీనులుగా సాతాను దోచుకునే దొంగ. సో నీ బలాన్ని దోచుకుంటున్నాడు, నీ ప్రార్థన జీవితాన్ని దోచుకుంటున్నాడు. వారి తంత్రాల ద్వారా నీ కుటుంబాన్ని అతలకుతం చేస్తున్నాడు. సమాధానం లేదు, సఖ్యత లేదు, ఐక్యత లేదు. సో ఈ రోజు ఏ తంత్రము చేత సైతాను ప్రయత్నాల ద్వారా, సైతాను తంత్రం ద్వారా త్రాకుడుకు బానిస అయ్యావో, వ్యభిచారానికి బానిస అయ్యావో, తిరుగుడుకు బానిస అయ్యావో, 40 రోజుల ఉపవాసముగా ఉండండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. పాపాన్ని జయిస్తారు, లోకాన్ని జయిస్తారు, శాపాన్ని జయిస్తారు. 40 రోజులు దేవునికి దగ్గరగా ఉన్నాడు మోషే. దేవుని దగ్గరగా నివాసం చేశాడు. అలా నివాసం చేసిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు నత్తివాడైన ఆ మోషను గొప్పగా నాయకుడిగా మార్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఉండడం వల్ల తన ఉన్న లోపాన్ని బట్టి దేవుడు అతనిని దూరపరచుకోవాలా, నేను నత్తివాడిని అని చెప్పేసి. కానీ దేవునికి దగ్గర ఉండడం వల్ల దేవుడు ఆయనకు అద్భుతమైన ధర్మశాస్త్రాన్ని ఆయనకి ఇచ్చాడు. దేవుని వాక్యమును ఆయన ఇచ్చాడు. ఆ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, చనిపోయే వాళ్ళను రక్షిస్తుంది. అంతేకాదు నశించిపోయే ప్రతి ఆత్మను రక్షించేదే ప్రభు అయిన యేసుక్రీస్తు మాట. ఆ మాట మోషేకు ఇచ్చాడు. ఈ రోజు వాక్యం సహోదరి, సహోదరుడా, మీరు దేవునికి దగ్గరగా ఉన్నట్లయితే దగ్గరగా జీవించాలి, యేసుతో నడవాలి, యేసుతో కూర్చోవాలి,
యేసుతో గడపాలి, ప్రార్థనలో గడపాలి. అలా నీ జీవితం దేవుని దగ్గరకు ఉన్నట్లయితే నీ లోపము ఏదైనప్పటి కావచ్చు, అయ్యో నా వల్ల కావట్లేదు, పరిచయంలో నా వల్ల కావట్లా, సేవలో నా వల్ల కావట్లా, ఎస్ కుటుంబంలో నా వల్ల కావట్లా, అయ్యో ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు, వాటన్నిటినీ నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని చెప్పేసి ఒకవేళ ఉన్నట్లయితే, ఎస్ దేవుడి దగ్గరగా అవైలబుల్ గా ఉన్నట్లయితే, అందుబాటులో ఉన్నట్లయితే, ప్రార్థన జీవితం కలిగి జీవించినట్లయితే, మోషేను దీవించిన దేవుడు ఈరోజు నమ్మినట్లయితే, మీరు దేవునికి దగ్గరగా అయినట్లయితే 600 అయినా 106 అయినా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దేవుడు దీవించబోతున్నాడు. ఎస్ ఒక గట్టిగా చెప్పలు కొడతారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 ముక్కల్లో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ సమస్య అయినప్పుడు కూడా ఖచ్చితంగా పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా దేవుడు మరలా తిరిగి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 2, సైతాను తంత్రములను జయించాలి, వారి ప్రయత్నాలను పన్నాగాలను జయించాలి. సైతాను తంత్రం అని తెలుసా? ప్రతి కుటుంబాన్ని నాశనం చేయాలి. దేవుని దగ్గర రావడానికి వాడు ఒప్పుకోడు. తాగుడుకు బానిస, తిరుగుడుకు బానిస, ఏదో లోక సంబంధమైన డబ్బు. ఇంతకు ముందు మనిషి యొక్క గుండె ఎలా కొట్టుకునేది? లబ్బు డబ్బు, లబ్బు డబ్బు. కానీ ఈ రోజుల్లో మనిషి గుండె డబ్బు డబ్బు డబ్బు. ఎక్కడ ఉంది డబ్బు? డబ్బు డబ్బు అంటుందంట. లేస్తే డబ్బు అంటుందంట, పండుకునే డబ్బు అంటుందంట. మరి ఆగిపోతే కదా. కాబట్టి బ్రతికున్నప్పుడే ఎస్ మనం దేవుని దగ్గర జీవించినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, అందులో సందేహము లేదు. హల్లెలూయా. సమయం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. చాలా అద్భుతమైన కార్యాలు సంఘంలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. సమయం లేదు కాబట్టి 2-3 ఇచ్చాం. చనిపోయిన వాళ్ళు బ్రతికారు. ఆ ముళ్ళంతా ఉబ్బుకొని నడవలేని పరిస్థితులు ఉంటే ప్రార్థన చేయగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ 40 రోజుల్లో సాతాను నా మీద కూడా తంత్రాలు వేశాడు. ఎస్ మా ఫ్యామిలీని కూడా పడేయాలని రోడ్డు మీద పడ్డాం. మొన్న అందరం కూడా పడ్డాం. మేము ఉన్నామంటే కూడా ఉపవాసం ద్వారా దేవుడు మమ్మల్ని కాపాడాడు. మా భక్తి కాదు, మా శక్తి కాదు, మా యుక్తి కాదు, కానీ దేవుడు, మేము నమ్ముకున్న ఆ దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఎస్ మా ప్రార్థన, సంఘ ప్రార్థన వల్ల ఈరోజు మేమందరూ ఇక్కడ వచ్చి ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. సాతాను ప్రయత్నాలు పన్నాగాలు ఉంటాయి, వాటిని జయించాలి అంటే ఎస్ ఉపవాసం ద్వారా. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన ప్రేమల తండ్రి, ఈ లోకంలో జీవించాలంటే ఒక ఆత్మీయుడిగా, పరిశుద్ధుడిగా, అయ్యా నీ కుమారుడిగా, కుమార్తెగా జీవించాలంటే నంబర్ 1 మీకు దగ్గరగా ఉండాలి. నంబర్ 2 సైతాను వేసే ప్రతి తంత్రమును, ప్రయత్నాలన్నీ అయ్యా వాడిని ఎదిరించాలి. అయ్యా ఎదిరించే గొప్ప శక్తిని దాయించండి. తద్వారా అయ్యా నిరీక్షణతో, విశ్వాసముతో, అయ్యా ఉపవాసము ద్వారా విశ్వాసము వృద్ధి పొందడానికి, విశ్వాసం నిలకడగా ఉండడానికి, విశ్వాసం అభివృద్ధి పొందడానికి తండ్రి నీ దగ్గరలో ఉన్నంత వరకు అయ్యా ఇదిగో మమ్మల్ని కునుకక నిద్రపోక కాపాడేవాడు, దీవించేవాడు, మా చేయి పట్టి నడిపించే గొప్ప దేవుడు. తను తంత్రముల చేత, మాంత్రిక ప్రభావం చేత కట్టబడి, సమస్యల చేత కట్టబడి అనారోగ్యంగా కావచ్చు, అయ్యా కోర్టు విషయంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, అయ్యో నా భర్త త్రాగుబోతు, మారడం లేదు, ఆ వల్ల కావడంలా అయినా కావచ్చు, నీ సమస్య ఏదైనా దేవుని సన్నిధిలో కుమ్మరించు. దేవుడు అద్భుతముగా, ఖచ్చితంగా ఎస్ దేవుడు మీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. కాబట్టి అయ్యా బిడ్డలను దీవించి ఆశ్రయించమని, సహాయించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.